ఆలోచన చేస్తే ఒకసారి ఒక మహిళ బస్సులో ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నారు. తన బస్సులో కూర్చున్నప్పుడు తన బ్యాగ్ పక్కనే కూర్చున్న మరొక వ్యక్తికి తగిలింది. ఆవిడ చాలా నొచ్చుకున్నారు. అయ్యో, నా బ్యాగ్ తగిలింది, సారీ అండి అని అంటే ఆయన పెద్దేం పట్టించుకోలేదు. అప్పుడు ప్రత్యేకించి పిలిచి మరీ సారీ చెప్తే ఆయన ఒక చిరునవ్వు నవ్వి మాట్లాడుతూ వచ్చారు. ఎందుకంటే ఆవిడ అంటున్నారు, నా బ్యాగ్తో నేను మిమ్మల్ని తాకాను, కొద్దిగా హార్ష్గానే తగిలింది. సహజంగా ఆ సిచ్యుయేషన్లో మరొక లేడీ అయితే మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసి ఉండేది, అవునా కాదా? కానీ ఆ పురుషుడు అన్నారు కదా, ఏమీ పర్వాలేదు అని ఒక చిరునవ్వుతో మాట్లాడుతూ వచ్చారు. ఇంత స్వల్ప విషయానికి నేను కోపం ఎందుకు తెచ్చుకోవాలి అని చెప్పేసి అంటూ వచ్చారు. ఎందుకంటే అప్పుడు వారొక మాట అన్నారు, మనము కలిసి చేసే ప్రయాణము చాలా చిన్నది. ఈ చిన్న ప్రయాణములో ఏదో కొద్దిగా తగిలిందని ఎందుకు నొచ్చుకోవడం, ఎందుకు కోపగించుకోవటం, ఎందుకు ఒకరినొకరు విమర్శించుకోవటం? ఎందుకంటే వారన్న మాట ఉంది చూసారా, ప్రయాణం చాలా చిన్నది. ఈ మాటలు ప్రతి ఒక్కరము కూడానండి బంగారముతో రాసుకోవలసిన అక్షరాలు. ఈ చిన్న ప్రయాణానికి ఉదయం లేచింది మొదలుకొని పడుకునేంత వరకు కూడా ఎన్ని యుద్ధాలో, ఎన్ని పోరాటాలో. కుటుంబంలో ప్రార్థన చేసుకునే కుటుంబాలు ఉన్నాయి, అలాగే ప్రార్థనేతర కుటుంబాలు చుట్టుప్రక్కల మనం చూస్తూ ఉన్నాం. మన ప్రయాణము చిన్నదని తెలిసినప్పటికీ ఇదే సర్వస్వం, ఈ ప్రయాణము, ఈ భూమి మీద మన జీవితమే శాశ్వతం అని చెప్పి చాలామంది ఎన్ని గొడవలతో జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఏ గృహంలో చూసినప్పటికీ కూడా అనారోగ్యాలు, అసమాధానాలు. నేను క్రైస్తవేతరుల కుటుంబాల గురించి మాట్లాడటం లేదు, మొదటిగా మన కుటుంబము గురించే మనం మాట్లాడుకుందాం. నిజంగా ఈ మాటలు వినడానికి ఆసక్తి పరులై ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు కూడా నిజముగా క్రీస్తుని అంగీకరించిన తరువాత మనము ప్రేమ, సఖ్యత, సమాధానముతో ఉంటూ ఉన్నామా? ఆలోచన చేసుకుందాం. ఎవరైనా మీ హృదయాన్ని నొప్పిస్తే ఏమనిపిస్తూ ఉంది మనసుకి? నాకు అవకాశం వస్తుంది, నాకు సమయం వస్తుంది, అప్పుడు చెప్తాను అని అనుకుంటున్నాం కదా. ఎవరండి ఈ మాటలు అనుకునేది? ఇదిగో ఈ ప్రాంగణంలోనికి వచ్చి చక్కగా మాటలు వింటూ ఉన్నాం.